అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. అగ్రరాజ్యంతో డి అంటే డి అంటూ పోటీ పడుతున్న చైనాపై సుంకాల రేట్లు పెరిగిపోతున్నాయి. చైనాపై అమెరికా మరోసారి భారీ స్థాయిలో సుంకాలు విధించింది. దీంతో చైనాపై అమెరికా విధించిన సుంకాలు 145% చేరాయి. పెంచిన తారీఫులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు. ట్రంప్ విధించిన 145% సుంకాల వల్ల దాదాపు $450 బిలియన్ చైనా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. ఇక చైనా విధించిన 84% తారీఫుల కారణంగా $143 బిలియన్ అమెరికా ఉత్పత్తులపై ప్రభావం పడనుంది. దీంతో అమెరికా విధించిన సుంకాలపై ప్రజల్లో ఆందోళనలు నెలకొంది. 75 దేశాలకు విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. దీంతో ట్రంప్ చైనాను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. అసలు చైనా అంటే ట్రంప్కు ఎందుకు అంత కోపం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం అమెరికా నెంబర్ 1 దేశంగా ఉంది, చైనా నెంబర్ 2 దేశంగా ఉంది. ట్రంప్ చైనాను టార్గెట్ చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ, జాతీయ భద్రత ఇలా చాలా ముడిపడి ఉన్నాయి.